కాంగ్రెస్ ఎస్పీల మధ్య సీట్ల సర్దుబాటు చర్చలు ప్రతిష్టంభలో పడినట్టు తెలుస్తున్నాయి. ఇండియా కూటమి ఒక ప్రయత్నం చేస్తోంది. 543 స్థానాలున్న లోక్సభలో కనీసం ఒక 400 సీట్లలోనైనా ఇండియా కూటమి పక్షాలు బీజేపీకి వ్యతిరేకంగా ఒకే అభ్యర్థిని పెట్టాలి. అలా అయినప్పుడు ఇండెక్స్ ఆఫ్ అపోజిషన్ ఏంటి, ప్రతిపక్షాల ఐక్యత వల్ల బీజేపీ మోడీ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండి బీజేపీని ఓడించవచ్చు అన్నది ఇండియా కూటమి పక్షాల ప్రయత్నం. సో ఇందులో కీలకమైనది ఉత్తరప్రదేశ్ రాష్ట్రం. అక్కడ 80 సీట్లు ఉన్నాయి. సో ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఢిల్లీ, పంజాబ్ ఇవి చాలా కీలకం ఇండియా కూటమి మధ్య సీట్ల సర్దుబాటు జరగాలంటే. తమిళనాడు, మహారాష్ట్ర ఇలాంటి రాష్ట్రాల్లో ఆల్రెడీ ఇండియా కూటమి పక్షాలు, బీహార్ ఈ రాష్ట్రాలు ఆల్రెడీ పొత్తులున్నాయి. అందువల్ల అక్కడ కలిసి ఉన్న చోట ఒక సీట్ అటు ఇటు అడ్జస్ట్ చేసుకోవచ్చు. కానీ ఉత్తరప్రదేశ్, బెంగాల్, ఢిల్లీ, పంజాబ్ ఎందుకు ఛాలెంజ్ ఏంటంటే, ఢిల్లీ, పంజాబ్ అయితే కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీల మధ్య ప్రధాన పోటీ. కాంగ్రెస్ ప్రభుత్వాలను ఓడించే ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి వచ్చింది. అలాగే బెంగాల్లో అటు తృణమూల్ కాంగ్రెస్ అధికారంలో ఉంది, కాంగ్రెస్ సిపిఎం కలిసింది. సిపిఎం తృణమూల్తో కలిసే ప్రసక్తే లేదని చెప్పింది. అందువల్ల మరి కాంగ్రెస్ సిపిఎంను వదిలి తృణమూల్తో కలుస్తుందో చూడాలి. కేరళలో ఇండియా కూటమి పక్షాల మధ్యనే పోటీ, కాంగ్రెస్ వర్సెస్ లెఫ్ట్ కనుక అక్కడ సీట్ల సర్దుబాటు స్కోపే లేదు. ఇక మెయిన్లీ యూపీ, ఎందుకంటే కీలకం 80 సీట్లు ఉన్నాయి. యూపీలో కాంగ్రెస్ పార్టీ రివైవల్ కొరకు ప్రయత్నం చేస్తోంది. కాంగ్రెస్ పార్టీ కోరుతున్న సీట్లు, ఎస్పీ ఆఫర్ చేస్తున్న సీట్ల మధ్య చాలా గ్యాప్ ఉంది. ఇది మొదలుగా క్లించ్ కాకుండా ఎస్పీ కాంగ్రెస్ల మధ్య సీట్ల సర్దుబాటు ముందుకు పోదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల ఫలితాలను దృష్టిలో పెట్టుకొని లెక్కలేసి ఒక 15 సీట్లను డిసైడ్ చేసి ఈ 15 సీట్లు తమకు ఇవ్వాలని కాంగ్రెస్ ప్రతిపాదిస్తోంది. ఇది టూ మచ్ అంటోంది సమాజ్వాదీ పార్టీ. ఎందుకంటే గత ఎన్నికల ఫలితాలు క్రైటీరియా కాదు. ఎందుకంటే మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎస్పీ గత ఎన్నికల ఫలితాల ఆధారంగా చేసుకొని తమకు 6 సీట్లు ఇవ్వమని అడిగితే కాంగ్రెస్ నిరాకరించింది, ఒక్క సీటు కూడా ఇవ్వలేదు. అందువల్ల గత అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ప్రాతిపదిక అవుతుంది అనేది సమాజ్వాదీ పార్టీ వాదన. గత ఎన్నికలంటే ఏదో లాస్ట్ ఎలక్షన్సే కాదు, గత కొన్ని ఎన్నికలను ప్రాతిపదికగా తీసుకొని కాంగ్రెస్ ఈ 15 లిస్ట్ తయారు చేసింది. ఎస్పీ చెప్పేది ఏంటంటే, మీరు గత అసెంబ్లీ ఎన్నికలకు మాత్రమే పరిమితం కావాలంటే గత పార్లమెంట్ ఎన్నికల్లో 4 సీట్లలో మాత్రమే కాంగ్రెస్ పార్టీకి ఎస్పీ కన్నా బెటర్ పొజిషన్ ఉంది. రాయ్బరేలీలో కాంగ్రెస్ గెలిచింది సోనియా గాంధీ, అమేథీ, ఫతేపూర్ సిక్రీ, కాన్పూర్ ఈ 3 సీట్లలో కాంగ్రెస్ లాస్ట్ టైం నెంబర్ 2 పొజిషన్లో ఉంది. అందువల్ల ఈ 4 సీట్లలో మాత్రమే కాంగ్రెస్ పోటీ చేయాలి. మరి మీరు చెప్పిన సూత్రం ప్రకారం గత ఎన్నికలంటే 3-4 ఎన్నికలు పరిగణలోకి తీసుకోం కదా, 2019 ఎన్నికలను మాత్రమే పరిగణలోకి తీసుకుంటే కాంగ్రెస్కు 4 సీట్లు ఇవ్వగలమని ఎస్పీ అంటోంది. సో ఎస్పీ 4 సీట్లు ఆఫర్ చేస్తోంది, కాంగ్రెస్ 15 సీట్లు అడుగుతోంది. కనీసం 10 లోపు సీట్లకు మాత్రమే పరిమితం చేస్తామని ఎస్పీ అంటోంది. అంటే సింగిల్ డిజిట్కే మించి కాంగ్రెస్కి ఇవ్వము అని. దీంతో పాటు ఎస్పీ ఇదొక క్లించ్ కావాల్సిన అంశం. అందువల్ల తక్కువ సీట్లకు కాంగ్రెస్ అంగీకరిస్తుందా, ఎక్కువ సీట్లకు ఎస్పీ ముందుకు వస్తుందో తేలాలి. ఇక రెండవది, ఎస్పీ అడుగుతున్నది మాకు మధ్యప్రదేశ్లో కూడా మీరు మాకు అవకాశం ఇవ్వాలి. మరీ ముఖ్యంగా మధ్యప్రదేశ్ ఎందుకు అడుగుతున్నారంటే 2 రీజన్స్. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఎస్పీల మధ్య మధ్యప్రదేశ్లో పొత్తు కుదరక కొంత సంబంధాలు ప్రశ్నార్థకమయ్యాయి. అఖిలేష్ యాదవ్ అప్పుడే చాలా వార్న్ చేశారు, మీరు మధ్యప్రదేశ్లో మాతో ఇలా ఉంటే రేపు పార్లమెంట్ ఎన్నికలు ఉత్తరప్రదేశ్లో మేముండమా అని. అందువల్ల ఆ జరిగిన డిస్టర్బెన్స్ను కూడా క్లోజ్ చేయాలి అంటే మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ ఎస్పీకి ఆఫర్ చేయాలి. ఎలాగూ కాంగ్రెస్ అతి విశ్వాసానికి పోయి అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరితో కలుపుకోలేదు, చివరకు ఓడిపోయింది కదా. అందువల్ల ఎస్పీని ఇంక్లూడ్ చేయడం ద్వారా ఒక మెసేజ్ పోతుంది అన్నది సమాజ్వాదీ వాదన. రెండవ వాదన ఏం చెప్తుందంటే,
సమాజ్వాదీ పార్టీ, ఆర్జేడీ ఈ రెండు ఇండియా కూటమి పక్షాలు. వీరికి యాదవ్ ఓటర్లపైన మంచి కమాండ్ ఉన్న సంగతి అందరికీ తెలుసు. ఆ ఎస్పీ ఆర్జేడీల యాదవ్ ఓట్ను దెబ్బతీయడానికి భారతీయ జనతా పార్టీ మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా మోహన్ యాదవ్ను నియమించింది. అందువల్ల మోహన్ యాదవ్ ద్వారా యాదవ్ ఓటర్లను ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి బీజేపీ ప్రయత్నిస్తోంది కనుక బీజేపీ వ్యూహాన్ని కూడా కౌంటర్ చేయడానికి కాంగ్రెస్ మధ్యప్రదేశ్లో ఎస్పీని అకామిడేట్ చేయాలన్నది సమాజ్వాదీ పార్టీ వాదన. అందువల్ల ఈ రెండు తేలాలి. కాంగ్రెస్కు ఎస్పీకి మధ్య యూపీలో సీట్లు ఎన్ని కాంగ్రెస్ పోటీ చేయాలన్నది తేలాలి. అలాగే మధ్యప్రదేశ్లో ఎస్పీ కాంగ్రెస్ ఇస్తుందో తేలాలి. ఈ రెండు తేలకుండా కాంగ్రెస్ ఎస్పీ చర్చలు ముందుకు పోయేటువంటి అవకాశం కనిపించడం లేదు. ఈలోగా బహుజన్ సమాజ్ పార్టీతో కూడా కాంగ్రెస్ బ్యాక్డోర్ టాక్స్ మొదలుపెట్టిందంటున్నారు. ఎందుకంటే బీఎస్పీ తాము ఏ కూటమితో ఉండం, ఎన్డీఏతో ఉండం, ఇండియాతో ఉండం, ఎన్నికల తర్వాత చూసుకుంటామని ఇటీవల ప్రకటించారు. కానీ బీఎస్పీతో చర్చలకు కూడా కాంగ్రెస్ సిద్ధపడుతోంది. ఎందుకంటే ఒకవేళ ఎస్పీ గనక ముందుకు రాకపోతే కాంగ్రెస్ బీఎస్పీతో జత కలిసే అవకాశం కూడా ఉంది. అయితే అక్కడ కూడా ఒక కిస్సా ఉంది. బహుజన్ సమాజ్ పార్టీ 3 రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి సీట్లు అడుగుతుంది. అందువల్ల ఒక్క యూపీ వరకు కాంగ్రెస్ బీఎస్పీతో కలవటానికి సిద్ధం. కానీ 3 స్టేట్స్లో బీఎస్పీని అకామిడేట్ చేయడానికి కాంగ్రెస్ సిద్ధంగా లేదు. సమాజ్వాదీ పార్టీని ఎంపీలోనే అకామిడేట్ చేస్తానికి కాంగ్రెస్ సిద్ధపడకపోతే బీఎస్పీని 3 రాష్ట్రాలు అకామిడేట్ ఎలా చేస్తుందనే క్వశ్చన్ వస్తుంది. దీనికి తోడు ఇండివిజువల్ లీడర్స్ రాజకీయ ఆకాంక్షలు కూడా ఛాలెంజ్ అవుతాయి. ఇప్పుడు ఉదాహరణకు ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు బలియా నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని కోరుకుంటున్నాడు. ఆ సీట్ ఇవ్వడానికి ఎస్పీ రెడీ కాలేదు. ఈవెన్ రాయబరేలీ, అమేథీలో కూడా మేము ఎందుకు పోటీ చేయకూడదు అని ఇటీవల అఖిలేష్ ఇండికేషన్ ఇచ్చారు. గత కొన్ని ఎన్నికల్లో ఎస్పీ అక్కడ పోటీ చేయడం లేదు. కాంగ్రెస్ ములాయం సింగ్ యాదవ్ సీట్లో పోటీ చేయదు. సోనియా, రాహుల్ గాంధీ సీట్లలో ఎస్పీ పోటీ చేయదు. సో ఆ గుడ్ విల్ కూడా ప్రశ్నార్థకమవుతుంది. అందువల్ల కాంగ్రెస్ ఎస్పీల మధ్య సీట్ల సర్దుబాటు ఖచ్చితంగా ఒక తీవ్రమైన అడ్డంకిని ఎదుర్కొంటోంది.